వృశ్చిక రాశి వారికి జూన్ మాసం ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు వృశ్చిక రాశిలో మనకు గమనించే విశాఖ 4వ పాదం వస్తుంది. జ్యేష్ఠ అనురాధ 4 పాదాలు కనబడతాయి. సో వీళ్ళందరికీ శని యొక్క ప్రభావం శరీరం మీద సంపూర్ణంగా ఉంటుంది. ఉండడం వలన ప్రతి పని కష్టపడితే కానీ కొంత డిలే అవ్వడం, కష్టపడితే కానీ ఫలితం వచ్చేటట్టుగా కనబడదు. ప్రతి పనిలో కూడా జాప్యము. ఈ నెల జాప్యము అంటే నిదానంగా జరుగుతుంది. ఇవాళ అనుకున్న పని ఒక రోజు ఆలస్యమైనా పని అవుతుంది కాబట్టి ఆలస్యంతో ప్రెషర్ తీసుకోవడం, టెన్షన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వారికి అధికారుల వల్ల కొంత భయాందోళన కలగడము, అధికారుల వలన కొంత ప్రెషర్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త పడటం చాలా అవసరం పడుతుంది. మంత్ర సాధన చాలా అవసరం పడుతుంది వృశ్చిక రాశి వారికి. అదేవిధంగా మనకు ఇచ్చిన బాకీలు తిరిగి రాకపోవడం వలన మనోవేదన పండి, ధనం ఇచ్చిన వాళ్ళ దగ్గర ధనం రాకపోవడం వల్ల మనోవేదన పండడం, మానసిక ఒత్తిడితో ఆరోగ్య సూత్రాలు పాటించుకోవడం వల్ల అనారోగ్య స్థితి పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించడం అవసరం పడుతుంది. వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా అంటే ప్రయాణాలు చేసేటప్పుడు కొంత లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణంలో ఒక ఆనందకరమైన స్థితి ఏర్పడుతుంది. కొత్త మిత్రులు పరిచయం, దానివల్ల అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్, కొత్త వ్యాపార వ్యవహారాలకు కొంత సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి జ్యేష్ఠ నక్షత్రం వారికి బుధుడి యొక్క నక్షత్రం, బుధుడు రాజే ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరము అనుకుని ప్రయాణాల్లో వ్యాపార రీత్యా ప్రయాణం, పర్సనల్ ప్రయాణం జరిగిన అంటే సొంత ప్రయాణంలో వెళ్తున్నా దాన్ని కూడా వ్యాపార ప్రయాణం కింద మార్చుకుంటూ వెళ్తే దాని ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్తున్న విద్యార్థులకి మాత్రం చక్కటి మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి గట్టి ప్రయత్నాలు చేయండి. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్లో చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. తర్వాత హోటల్ ఇండస్ట్రీలో వాళ్ళకి కొంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంది. లఘు పరిశ్రమల వారికి కొంత బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది ఆర్థిక బలం. అదేవిధంగా కొంతవరకు డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, అటువంటి డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి చిన్న అవమాన స్థితి ఏర్పడినప్పటికీ నెల ఆఖరి లోపల అంటే జూన్ ఎండింగ్ లోపల మళ్ళా ఒక చిన్న ప్రమోషన్, ఆర్థిక బలం పెరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ వృశ్చిక రాశి వారు అధిక బలాన్ని పొందుతూ దోషాన్ని నివృత్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో భాగంగా గురు మంత్ర సాధన చేసుకోవడానికి ప్రయత్నం చేసుకెళ్తే డెఫినెట్గా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. నిత్యము సూర్యోదయ కాలం కంటే ముందు లేచి గురు మంత్ర సాధన చేసుకుంటూ సూర్యదేవుణ్ణే గురువుగా భావించి సూర్య నమస్కారాలు చేసుకోగలిగితే ఈ నెల అంతా వాళ్ళకి యోగాన్ని, దోషం నుండి యోగాన్ని తీసుకెళ్లే అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది చెప్పగలుగుతాం. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్. ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9704447001, 9704447002.